ప్రపంచానికి ఆ భవనం ఒక రక్షణ నిలయం, కానీ లోపల ఒక తండ్రి తన కొడుకుని కాపాడుకోవడానికి ప్రాధేయపడుతున్నాడు. లోపల నుంచి ఒక అర్ధనాదం వినిపించింది. కాపాడాల్సిన కాకి చొక్కానే బయటికి వచ్చి పోలీసులు చెప్పిన మాట, ఆ శవం మీద ఉన్న మరకలు, విరిగిన ఎముకలు, కళ్ళల్లో ఉన్న భయం నిజమేంటో ఒక సామాన్యుడి ప్రాణం విలువ ఒక తప్పుడు రిపోర్ట్ మాత్రమేనా? ట్రైనింగ్ లో ఐపీసీ సెక్షన్స్ నేర్పిస్తారో లేదో తెలియదు, కానీ ఒకవేళ వాడు మిమ్మల్ని చెంప మీద కొట్టినా లేకపోతే తిట్టినా దుర్భాషలాడిన నీకు తెలుసా, అవతల వ్యక్తి ఒక తప్పుడు కేసు పెడితే నువ్వు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీ మీద కక్షతోటి ఉండు అన్నప్పుడు, చాలా సార్లు నీ మీద నేరం ఆరోపించబడ్డప్పుడు ఈ పర్టికులర్ పని కావాలే పోలీస్ స్టేషన్ లా అనంటే ఇంత కట్టాలి అని అన్నప్పుడు ఈ జోబులు ఆ గర్వం ఉన్న కుర్చీ నుంచి వాడు డిస్మిస్ అవ్వాల్సిందే. ఫోన్ లాక్కోవడం అండ్ హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తా అని బెదిరించడం. చాలా సార్లు మనం పోలీస్ స్టేషన్ కి పిలిపించి మీ మీద ఈ కేసు ఫైల్ అయింది అని లాకప్ లో చీకటి దెబ్బలు నిన్ను అడిగే వాడే ఎవ్వడు లేడనుకుంటున్నావా? లెట్స్ రిప్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్. ప్రపంచానికి ఆ భవనం ఒక రక్షణ నిలయం, కానీ లోపల ఒక తండ్రి తన కొడుకుని కాపాడుకోవడానికి ప్రాధేయపడుతున్నాడు. లోపల నుంచి ఒక అర్ధనాదం వినిపించింది, సార్ నేనేం తప్పు చేయలేదు సార్ అని. కానీ ఎదురుగా ఉన్న అధికారికి ఏది వినిపించటం లేదు. ఆయనకు వినిపించిందల్లా తన అధికారం ఇచ్చే అహంకారం మాత్రమే. చట్టం ఇచ్చిన లాఠీ అన్యాయానికి ఆయుధంగా మారింది. కాపాడాల్సిన కాకి చొక్కానే నెత్తుటి మడకలతో తడిసిపోయింది. తెల్లారేసరికి ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ కొడుకు ప్రాణం గాలిలో కలిసిపోయింది. బయటికి వచ్చి పోలీసులు చెప్పిన మాట, వానికి గుండెపోటు వచ్చింది. ఆ శవం మీద ఉన్న మరకలు, విరిగిన ఎముకలు, కళ్ళల్లో ఉన్న భయం నిజమేంటో అరుస్సు చెప్తుంది. ఒక సామాన్యుడి ప్రాణం విలువ ఒక తప్పుడు రిపోర్ట్ మాత్రమేనా? అధికారం ఉంటే ప్రాణాలు తీసే హక్కు కూడా వచ్చేస్తుందా? కానీ ఆ పోలీసోడు నోటికొచ్చినట్టు బెదిరిస్తూ అరే అని అంటే మనం భరించాలా? వాడు రాసే ఆ ఎఫ్ఐఆర్ మనం భయపడి ఇచ్చావాలా? గుర్తుంచుకోండి, చట్టం అందరికీ సమానమే. వాడు డ్రెస్ వేసుకొని అన్యాయం చేస్తూ ఉంటే ఎదిరించడం మన హక్కు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. సైన్స్ లో చదువుకున్న మనం ఈ ఈక్వేషన్ ని మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అప్లై చేసి చూద్దాం. మీరు ఒంటరి వాళ్ళు కాదు. చట్టంపై ఉండాల్సిన అవగాహనే ఈ రోజు మన టాపిక్. లెట్స్ రిప్ ద మాస్క్ ఆఫ్ ద సిస్టమ్. ఎవరి పోలీస్ పొద్దుగాలనే లేచి అద్దం ముందు పోలీస్ డ్రెస్ వేసుకొని చూసుకోగానే వాళ్ళకు పోలీస్ కనపడతాడో కనపడాడో తెలియదు, కానీ సాక్షాత్తు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఒక దొరలాగా మాత్రం 100% కనిపిస్తాడు. వీళ్ళ భాష వింటే రాజ్యాంగం గుర్తొస్తుందో రాదో తెలియదు, కానీ 100% బాలకృష్ణ డైలాగులు మాత్రం గుర్తొస్తాయి. ట్రైనింగ్ లో ఐపీసీ సెక్షన్స్ నేర్పిస్తారో లేదో తెలియదు, కానీ బూతులలో మాత్రం పిహెచ్డి పట అందుకున్నట్టు స్పష్టమైన బూతులు మాత్రం మాట్లాడగలరు. గల్లీలో ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయికి ఉన్న మినిమం రెస్పెక్ట్ కూడా కొంతమందికి సిస్టమ్ లో ఉండదు. వాడికి 10 రూపాయలు టిప్ ఇస్తే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మన ట్యాక్స్లతోటి జీతం తీసుకునే వీళ్ళు మాత్రం పోలీస్ కేసు ఫైల్ చెయ్యి అనంటే ఏదో పైకెళ్ళి ఊడిపడ్డట్టు విరుచుకపడతారు. గుర్తుంచుకో బాబు, ఆ స్టేషన్ ని అబ్బసొత్తు కాదు, అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ. ఒకవేళ వాడు మిమ్మల్ని చెంప మీద కొట్టినా లేకపోతే తిట్టినా దుర్భాషలాడిన మీరు కాళ్ళ మీద పడి ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. గడ్డం పట్టుకొని సార్ సార్ అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే సెక్షన్ 166 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా ఒకవేళ తన యొక్క డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయకుండా మిస్యూజ్ చేసి ఒకవేళ ఒక సిటిజన్ ఇన్సల్ట్ చేస్తే ఇట్ విల్ బీ అ పనిషబుల్ అఫెన్స్. సెక్షన్ 166A కింద అతనికి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చెంప మీద కొట్టినా లేదా దుర్భాషలాడినా మీరు పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్ళొచ్చు. లేదు అనంటే నియరెస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కి వెళ్ళి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటి అనంటే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి 100% వాళ్ళ యొక్క డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయకుండా మిస్యూజ్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం 100% రికార్డెడ్ అండ్ యూ డూ హ్యావ్ ఎవ్రీ పాసిబుల్
లీగల్ ఆపర్చునిటీ టు డూ దాట్. చాలా సార్లు ఏమవుతుంది అని అంటే మనం కేసు పెడతాము అని ఊహించినప్పుడు వాడు వెళ్ళి మీ మీద రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి మీ మీదనే ఒక తప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది. పబ్లిక్ డ్యూటీని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు అడ్డుకోవడము, లేదా మనం వాళ్ళని తిట్టినము అని చెప్పి మన మీద ఒక ఫేక్ కేసు పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందనంటే మన కేసు అతని కేసు ఉంది కాబట్టి కాంప్రమైజ్ అని నంగనాచిలాగా వచ్చి ఒక కాంప్రమైజ్ అనే పదం వాడతాడు. సో మీరు ఇక్కడ మానవత్వం చూపెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అస్సలు తగ్గకండి. మీరు రాజు పడ్డారని అంటే ఇంకొకరిని కూడా కొట్టే లైసెన్స్ వాడికి ఇచ్చినట్టే. వాడెవడో, వాడి స్థాయి ఏందో, వాని కూర్చుకున్న విలువేంతో వానికి తెలిసొచ్చేలా చేయండి. నువ్వు రాజీ పడనంత వరకు ఆ కాకి వేసుకున్న వాడు 100% ఒక నార్మల్ సిటిజన్ కూడా భయపడాల్సిందే. డోంట్ కాంప్రమైజ్, మేక్ దెమ్ ఫీల్ వాట్ దే ఆర్. రేయ్, నీ మీద కేసు పెడుతున్నా, రేపటి వరకు తేల్చుకుంటావా లేదా నీ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో కేసు పెట్టమంటావా? నువ్వు తప్పు చేసావా లేదా అనేది ఇక్కడ అవసరం లేదు. నా సంతకం ఒక ఎఫ్ఐఆర్, నీ కెరియర్, నీ ఫ్యామిలీ పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. ఇంకా వినకపోతే NDPS చట్టం కింద 10 ఏళ్ళు లోపటికి నూక అంటారు. నీ జీవితం నా చేతిలో ఉంది. నేను రాసిందే చట్టం, కొట్టిందే తీర్పు. మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు మీ జీవితం నిజంగానే ఇంకొకరి చేతిలో ఉందా? నా కలలు, నా భవిష్యత్ ఒక తప్పుడు సాక్ష్యంతో ముక్కలవ్వాల్సిందేనా? పోలీస్ అధికారికి ఒక ఎఫ్ఐఆర్ రాసే అధికారం ఉంది, కానీ నిజాన్ని సృష్టించే అధికారం మాత్రం లేదు. ఎఫ్ఐఆర్ అంటే శిక్ష కాదు, అది ఒక దర్యాప్తుకి ఒక ఆరంభం మాత్రమే. చట్టం ముందు నువ్వు నిందితుడివి మాత్రమే, నేరస్తునివి కాదు. నీకు తెలుసా, అవతల వ్యక్తి ఒక తప్పుడు కేసు పెడితే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదని చట్టం నీకు ఎన్నో బ్రహ్మాస్త్రాలను ఇచ్చింది. అందులో మొదటిది, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీ మీద కక్షతోటి ఉండు అన్నప్పుడు అతని యొక్క అప్పర్ అథారిటీస్ కి, సుపీరియర్ అథారిటీస్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని చేంజ్ చేయని కోరొచ్చు. ఒకవేళ పోలీసులు కాంప్రమైజ్ అయ్యారు, అవతల పార్టీ ఒక పవర్ఫుల్ పార్టీ అన్నప్పుడు మీరు ఒక జడ్జి సమక్షంలో ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించవచ్చు అని చెప్పి మనకు సెక్షన్ 156 సబ్ క్లాస్ 3 ఆఫ్ CRPC చెప్తుంది. చాలా సార్లు నీ మీద నేరం ఆరోపించబడ్డప్పుడు నీ ఫేవరబుల్ గా ఉన్న సాక్షుల్ని పోలీసులు దాపెట్టడం జరుగుతుంది. కాబట్టి సెక్షన్ 91 ఆఫ్ CRPC కింద నువ్వు పిటిషన్ వేసి నీ ఫేవరబుల్ గా ఉన్న విట్నెసెస్ ని కూడా కోర్టుకి పిలిపించుకోవచ్చు. అది తప్పుడు కేసు అన్నప్పుడు చేతులు ముడుచుకొని ఉండకుండా మీరు 482 ఆఫ్ CRPC కింద హైకోర్టుకి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయించవచ్చు. ఆ ఎఫ్ఐఆర్ ఒక చెత్త బుట్టలో వేసేయచ్చు. అదే విధంగా భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఏం చెప్తుంది అని అంటే, మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపిస్తే దాని తర్వాత ట్రయల్ ప్రొసీడింగ్స్ లో మీరు ఇన్నోసెంట్ గా ప్రూవ్ అయినట్లయితే మీ మీద పెట్టిన కేసుకి ఒక జవాబు అవసరం ఉంది. అంటే తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి మీద కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయించి వాళ్ళకి జైలు పంపించవచ్చు. చట్టం నీ చేతిలో. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుందాం. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వాడు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటాడు, కానీ మీరు ఏ విధంగా లాక్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. లంచం అడిగితే పింక్ చేయండి. ఈ పర్టికులర్ పని కావాలి పోలీస్ స్టేషన్ లా అని అంటే ఇంత కట్టాలి అని అన్నప్పుడు మీ జోబులు ఖాళీ చేసుకోకండి. మీరు ఆ సమీపంలో ఉన్న ACB లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయండి. దాని ద్వారా వాళ్ళు ఏమంటారు అని అంటే, మీరు ఇచ్చే నోట్లు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ నోట్ల యొక్క సీరియల్ నంబర్ రాసియాలి. ACBకి రాసిచ్చినప్పుడు వాళ్ళు కొంచెం పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ ఆ నోట్ల మీద మనం రబ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ పోలీస్ ఆ లంచం తీసుకున్నప్పుడు చేతులన్నీ పింక్ పింక్ పింక్, ఆ పింక్ కలర్ వాడి యొక్క జాబ్ మీద ఒక మచ్చ తయారైతుంది. ఆ గర్వం ఉన్న కుర్చీ నుంచి వాడు డిస్మిస్ అవ్వాల్సిందే. ఫోన్ లాక్కోవడం అండ్ హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తా అని బెదిరించడం. చాలా సార్లు మనం పోలీస్ స్టేషన్ కి పిలిపించి మీ మీద ఈ కేసు ఫైల్ అయింది అని చెప్పటంతో పాటు, అరే ఫోన్ తీరా ఇక్కడ, ఫోన్ ఇవ్వరా ఇక్కడ, అరే పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ తీరా ఇక్కడ. సో ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు ఉంటాయి. అప్పుడు ఒకటే మాట అనండి, మీ దగ్గర నుంచి వారెంట్ లేకుండా ఫోన్ తీసుకునే అధికారం పోలీసులకు ఏ మాత్రం లేదు. ఒకవేళ హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తా అని భయపడిస్తే భయపడకండి. ఛాలెంజ్ ఇట్ ఇన్ ద హైకోర్ట్. ఎఫ్ఐఆర్ నీ హక్కు,
వాడి దయ కాదు. చాలా మందికి ఉండే భయం పోలీసోలు ఎఫ్ఐఆర్ తీసుకోరు అని. వినండి, దర్యాప్తులో నిజం తేల్చాల్సింది వాడు, నువ్వు కాదు. చాలా సార్లు మనం వింటూ ఉంటాము, ఒక వారం లేట్ అయింది ఎందుకు వారం కింద రాలే, ఒక నెల లేట్ అయింది ఎందుకు నెల కింద రాలేదు అని చెప్పి. డిలే కెనాట్ బి అ కాజ్ ఆఫ్ నాట్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్. నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఆల్టర్నేటివ్ రెమెడీ, కోర్టుకెళ్ళు, మున్సిపాలిటీకి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళు అనే అధికారం అతనికి లేదు. ఒక కాగ్నిజబుల్ కేసులో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయడం మాత్రం ఇన్ఎవిటబుల్, కంపల్సరీ, ఇట్స్ అ మ్యాండేటరీ రూల్. జీరో ఎఫ్ఐఆర్ ఘటన ఎక్కడ జరిగినా గానీ మీరు ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ చేయించవచ్చు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ జీరో ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ లేదు, 24 గంటలు దాటినా కోర్టుకి తీసుకెళ్లలేదు, లాకప్ లో చీకటి దెబ్బలు, నిన్ను అడిగే వాడే ఎవ్వడు లేడనుకుంటున్నావా? తప్పు. ఆ జైలు చుట్టూ ఆ 4 గోడల కంటే ఎక్కువ శక్తివంతమైనవి ఆర్టికల్ 21 and 22 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నిన్ను అక్రమంగా బంధిస్తే నీ కుటుంబ సభ్యులు హైకోర్టుకి రిట్ ఆఫ్ హెబెస్ కార్పస్ ద్వారా వెళ్ళి ఆ పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ని పిలిపించి మీ యొక్క వేరే బోర్డ్స్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇల్లీగల్గా అరెస్ట్ అయ్యడం జరిగినట్లయితే అండ్ మిమ్మల్ని చీకట్లో దెబ్బలు కొట్టినట్లయితే 100% మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అవసరం. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటాము. ఏంటంటే శరీరంపై ఏమన్నా గాయాలున్నాయా, పోలీస్ కస్టడీలో ఇతన్ని ఏమన్నా కొట్టారా అని చెప్పి. చాలా వరకు ఎగ్జామినేషన్ చేసే డాక్టర్స్ పోలీస్ వాళ్ళతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి యూజువల్గా ఏమవుతుందనంటే వాళ్ళు రికార్డ్ చేయరు. అప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటి అనంటే, డాక్టర్ నా శరీరం మీద ఈ గాయాలు ఉన్నాయి, ఒకవేళ మీరు రికార్డ్ చేయకపోతే 100% నేను జడ్జి గారి ముందు మీ పేరు చెప్తాను అని చెప్పి. ఆయన చెప్పిన తర్వాత కూడా అతను రికార్డ్ చేయకపోతే జడ్జి విల్ హ్యావ్ ద అల్టిమేట్ పవర్ ఫర్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఒక కొత్త డాక్టర్ని అపాయింట్ చేసి మీ మీద ఉన్న గాయాలకి ప్రతి ఒక్క గాయానికి ఒక జవాబు ఇవ్వాల్సిందిగా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత పోలీస్ అండ్ ఆ డాక్టర్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఎంతకైనా ఉంటుంది. ఎవడైతే స్టేషన్ లోపల ఒక ప్రాణాన్ని తీస్తాడో, ఎవడైతే ఒక ఫేక్ ఎన్కౌంటర్ కథ రాస్తాడో, నువ్వెవడినైతే చంపావో వాడికి పడే శిక్షనే నీకు పడుతుంది. యూనిఫామ్ నీకు ఒక రక్షణ కవచం అనుకుంటున్నావేమో, కానీ అన్యాయం చేసిన రోజు అదే యూనిఫామ్ నీకు ఉరితాడవుతుంది. డీకే బస్సు గైడ్ లైన్స్ తొంగలో తొక్కినా, లేదు అనంటే PUCL గైడ్ లైన్స్ మర్చిపోయినా రేపు నువ్వు కూడా అదే బోన్లో నిలబడాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాదు, ఒక హంతకుడిగా. అందరికీ ఒక విషయం బాగా తెలుసు, మన దగ్గర ఒక సామెత ఉంది, ఇంట్లో ఈగ బయట పులి. కానీ మన పోలీస్ వ్యవస్థలో ఇది రివర్స్. వీళ్ళు స్టేషన్లో పులి, కోర్టులో పిల్లి. మీరు గమనించారా పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్యలో వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందో? అబ్బో అదొక రాజ్యం. వాళ్ళే రాజులు సామాన్యుని చూస్తే ఒక పులిలా గర్జిస్తారు. ఆ కాకి డ్రెస్ ఇచ్చే పవర్ అలాంటిది మరి. కానీ సీన్ కట్ చేస్తే అదే పోలీస్ ఆఫీసర్ అదే యూనిఫామ్ వేసుకొని కోర్టు మెట్లు వెక్కితే ఏమవుతుంది? జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని తల కిందికి దించుకొని చిత్తం ప్రభు అని ఎంత పిల్లిలాగా మారుతాడు. అక్కడ ఆ పులి కాస్త సాధు జంతువుగా పిల్లిలాగా మారుతాడు. నా పాయింట్ ఏంటనంటే, జడ్జి గారి ముందుండే మర్యాద, ఆ కోర్టులో ఉండే ప్రభావితమైన ఆలోచన పోలీస్ స్టేషన్లో ఒక సాధారణ వ్యక్తిపై ఎందుకు ఉండదు? కోర్టులో చూపించే ఆ డిసిప్లిన్ పోలీస్ స్టేషన్లో కూడా చూపిస్తే పోలీసులకు జనాలు భయపడరు, వాళ్ళను గౌరవిస్తారు. పోలీస్ స్టేషన్ అంటే భయపెట్టే బోను కాకూడదు, రక్షణ ఇచ్చే ప్రదేశం అవ్వాలి. అందుకే మనకు పోలీస్ స్టేషన్లో కావాల్సింది గాండ్రించే పులులు కాదు, బాధ్యత తెలిసిన మనుషులు.